కంట్రోల్ ఫ్లో ఫంక్షన్స్. కంట్రోల్ ఫ్లో ఫంక్షన్స్ అనేటివి మీకు మామూలుగా ఇఫ్, కేసు, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో వాటిలాగా వర్క్ అవుతాయి. బట్ వీటిని మనం ఈ క్వరీస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అప్లై చేయొచ్చు. ఈ క్వరీలో అంటే సెలెక్ట్ స్టేట్మెంట్లో వేర్, గ్రూప్ బై, ఆర్డర్ బై ఇట్లాంటి క్లాజెస్ వాడేటప్పుడు వీటిని అప్లై చేసి వీటి యొక్క రిజల్ట్ని వాటిల్లో తీసుకోవచ్చు అనమాట ఆ యొక్క స్టేట్మెంట్స్లో. ఇక్కడ కేస్ అనే ఒక ఫంక్షన్ ఉంది. దీని ద్వారా మామూలుగా మీరు సి++, జావాల్లో ఏ విధంగా అయితే స్విచ్ కేస్ స్టేట్మెంట్ని వాడతారో అదేవిధంగా దీన్ని అప్లై చేయొచ్చు అనమాట. మరి ఇక్కడ సింటాక్సెస్ రెండు రకాలుగా మనం చూడొచ్చు. కేస్ వాల్యూ ఇస్తాం. ఈ వాల్యూ ఏ కంపారిజన్ వాల్యూ తోటి మ్యాచ్ అవుతుందో దానికి సంబంధించిన రిజల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ వాల్యూ 1 అని ఇచ్చామనుకోండి. వెన్ కంపేరింగ్ వాల్యూ ఇక్కడ 1 తోటి ఈ వాల్యూ మ్యాచ్ అయితే, ఈ కేస్ వాల్యూ మ్యాచ్ అయితే దెన్ రిజల్ట్ ఈ రిజల్ట్ వస్తుంది. లేకపోతే ఈ వాల్యూ దీంతోటి మ్యాచ్ అయితే ఈ రిజల్ట్ వస్తుంది. ఎల్స్ లాస్ట్లో రిజల్ట్ ఏంటి, ఫైనల్గా ఎండ్ అనే ఇది కీవర్డ్ ఉంటుంది. అలా కాకుండా కేస్ వెన్ కండిషన్ పెడతాం, దెన్ రిజల్ట్, వెన్ కండిషన్ దెన్ రిజల్ట్ ఇట్లా పెట్టుకోవచ్చు. లాస్ట్లో ఎల్స్ రిజల్ట్. ఓకే, ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, ఫస్ట్ సింటాక్స్కి ఎగ్జాంపుల్గా దీన్ని చెప్పుకోవచ్చు. సెలెక్ట్ కేస్ 0 అని ఇచ్చాం. వెన్ 0 అంటే ఈ యొక్క కేస్ వాల్యూ 0తో మ్యాచ్ అయితే జస్ట్ 0 అని ప్రింట్ చేయమన్నాం. లేకపోతే వెన్ 1 తోటి మ్యాచ్ అయితే 1 అని ప్రింట్ చేయమన్నాం. ఎల్స్ నో 1 అని ప్రింట్ చేయమన్నాం. ఇక్కడ కేస్ వాల్యూ 0 కాబట్టి 0 అనే ప్రింట్ అయింది. అదే మనం కేస్ వాల్యూ ఈ 0 కానీ 1 కానీ ఇవి కాకుండా వేరేదేదో ఇచ్చామనుకోండి, అప్పుడు నో 1 అని డిస్ప్లే అయింది. ఈ విధంగా ఈ యొక్క కేస్ సెలక్షన్ చేయొచ్చు అనమాట. అట్లనే సెకండ్ సింటాక్స్ ప్రకారం చూసినట్లయితే సెలెక్ట్ కేస్ వెన్ అని ఇచ్చి ఇక్కడ కండిషన్ పెట్టాం. ఈ కండిషన్ ట్రూ అయితే దెన్ అని ఈ యొక్క దెన్ తర్వాత ఉన్న ఇది వాల్యూ వస్తుంది. అఫ్ కోర్స్ ఇక్కడ ట్రూ అని ఫాల్స్ అని మాత్రమే ఇచ్చాను, ఏది ఇచ్చినా సరే వస్తుంది అనమాట. సో 5 <2 కాబట్టి ట్రూ అని రావడం జరిగింది. ఒకవేళ కండిషన్ వేరేదైతే 5 <8 అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఫాల్స్ అని వస్తుంది. ఇక్కడ ట్రూ ఫాల్స్ అనే కాదు, మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అని, ఇక్కడ 20 అని ఇవ్వండి. సో ఇది రాంగ్ కాబట్టి 20 అని రావడం జరిగింది. ఇదేమో ట్రూ, ఇదేమో ఫాల్స్. ట్రూ వాల్యూ, ఫాల్స్ వాల్యూ. నెక్స్ట్ ఇదే విధంగా ఇఫ్ అనేది ఉంది. ఈ యొక్క ఇఫ్ స్టేట్మెంట్లో 3 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇదేమో కండిషన్. కండిషన్ ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి అనేది 2, 3 ఎక్స్ప్రెషన్లో ఉంటుంది. 1<5 ఎస్ అంటే ఇఫ్ కండిషన్ ఇస్తాం, ఈ కండిషన్ ట్రూ అయితే ఏంటి అనేది సెకండ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ ఆర్గ్యుమెంట్ ఫాల్స్ అయితే ఏంటి అనేది. అదే దీన్ని సో 1<5 కాబట్టి 1 వచ్చింది, లేకపోతే 5 వచ్చిండేది. ఆ విధంగా కూడా మనం అప్లై చేయొచ్చు. ఇఫ్ నల్ అనేది
ఇక్కడ 5,0 అని ఇచ్చాను. 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మరి ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఎలా వర్క్ అవుతాయంటే, ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ నాట్ నల్ దెన్ ఇట్ విల్ రిటర్న్స్ ఎక్స్ప్రెషన్ 1, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్స్ ఎక్స్ప్రెషన్ 2. అంటే 2 ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం. నాట్ నల్ అయితే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, లేకపోతే సెకండ్ ఎక్స్ప్రెషన్ రావడం జరుగుతుంది. అదే దీనికే ఇక్కడ నల్ అని ఇవ్వండి. ఇప్పుడు చూడండి 0 వచ్చింది. నల్ అయితే సెకండ్ ఎక్స్ప్రెషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ నల్ ఇఫ్ అని ఉంది. 2 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, లేదంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ రెండో ఆర్గ్యుమెంట్ రెండు ఈక్వల్ అయితే అప్పుడు నల్ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఎక్స్ప్రెషన్ 1ని రిటర్న్ చేస్తుంది. రెండు ఈక్వల్ కాబట్టి నల్ వచ్చింది. రెండు ఈక్వల్ కాకుండా ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా కంట్రోల్ ఫ్లో ఫంక్షన్స్ ఉన్నాయండి.